సీత, ఏమిటి అలా చూస్తున్నావు? ఇంకాస్త నవ్వొచ్చుగా. ఏమిటి ఎక్స్ప్రెషను? సీతారాములు లాంటి మనం లవకుశలు కనకపోయినా లక్కుగాని మాత్రం కన్నాం. అదే మన లక్ష్మణ్ గాడు. వాడిప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. నువ్వు అనుకున్నట్టుగానే కలెక్టర్ అయ్యాడు. అదే మన ఊరికే. ఏంటి నన్ను అలా చూస్తూ ఉండిపోయారు? ముందు ఒకసారి ఆనండి. ముందు మీ అమ్మకి పెట్టరా. అమ్మా చూడమ్మా, నువ్వు అనుకున్నట్టే నీ కొడుకు కలెక్టర్ అయ్యాడు. నీ ఆశయాలని నెరవేరుస్తాను. నన్ను ఆశీర్వదించమ్మా. చాలా సంతోషరా. మరి ఈ సంతోషంలో పులిహోర, పాయసం, బూర్లు, కార్లు, లడ్డూలు ఇవన్నీ తినాలిగా? అవును, తినాలి. అయితే అమ్మా శశి, నీ చేత్తో ఇవన్నీ వండిపెట్టు. వెళ్ళమ్మా. బయట నుంచి తెస్తాను, కొంచెం నవ్వవే. ఏమిటో వీళ్ళ గుసగుసలు. బాగుందండి మీ నాన్న వ్యవహారం. అడిగిందల్లా కొలిస్తే ఇవాళ లడ్డూలు, రేపు ఇడ్లీలు, దోశలు, ఆ తర్వాత మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు అడుగుతారు. అమ్మా శశి, ఆ బీపీ టాబ్లెట్లు, దగ్గు సిరపు పట్రా. చూసారా చూసారా, అప్పుడే ఆర్డర్లు వేస్తున్నారు. అలాగంటావేంటి? మా నాన్న చిన్నప్పుడు గారాబంగా పెంచాడు. అడిగిందేది కాదనలేదు. తన కష్టాన్ని కరిగించి నన్ను కలెక్టర్ని చేశాడు. రేపు మనము ముసలివాళ్ళమవుతాం. ఏం చేస్తారో నాకు తెలీదు. మీ నాన్నగారికి మీ ఆస్తంతా ఇచ్చినా పర్లేదు, కానీ ఏదైనా వృద్ధాశ్రమం చూసి అక్కడికి పంపించేసేయండి. అప్పుడు అతను సుఖంగా ఉంటాడు, మనము హాయిగా ఉంటాం. పిలిచారట? ఏం కావాలి నాన్న? మాట కావాలి. నేను అడిగింది కాదనరనే మాట కావాలి. మీరు అడిగింది ఎప్పుడైనా మీ అబ్బాయి కాదన్నాడా? కాదంటే మీరు ఊరుకుంటారా? చెప్పండి, ఏం కావాలి? చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా? ఏంటి శశి, మరి ఇంత అభిమానం కాకపోతేను మా నాన్నకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా వండిస్తావా? చెప్పు నాన్న, నీకేం కావాలి? అలాంటివి తిని అరిగించుకునే వయసు కాదురా నాది. ఎందుకు పిలిచానంటే, నీకు అప్పారావు బాబే తెలుసు కదా? తనిప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నాడు.
పాపం కొడుకుల ఆస్తులు లాక్కొని ఇంటి నుంచి వెళ్ళగొట్టారంట. కానీ ఇప్పుడే వాడికి హాయిగా ఉందట. పేరుకే వృద్ధాశ్రమం గాని అక్కడ అందరూ చిన్నపిల్లల్లా ఆడుకుంటారట. హాల్ 60s 16s అయిపోయి 6లు కొడతారట. వాడు నన్ను అక్కడికి వచ్చేయమంటున్నాడు. ఏంటి నాన్న, వృద్ధాశ్రమానికా? ఇక్కడ నీకేం తక్కువని? మావయ్య గారు, ఏ ఏజ్ కా ఏజ్ తోడుంటేనే హ్యాపీగా ఉంటుంది. కాకపోతే వాళ్ళలా కాకుండా మీకేం కావాలో అన్నీ పంపిస్తాం. మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఉంటేనే అత్తయ్య గారిని మర్చిపోగలరు, ఆనందంగా ఉండగలరు. ఏంటంటారండి? అవును అంటారు. అంతే కదా? నాన్న, శశి చెప్పింది నిజమే. నీ సుఖం కన్నా మాకింకేం కావాలి? రేపే నిన్ను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాను. అప్పుడప్పుడు వచ్చి నిన్ను కలుస్తుంటాలే. థ్యాంక్స్ రా, నా మాటకు విలువిచ్చినందుకు. నీకు ఓ కొడుకు పుడతాడులే. మామ్, రారా, ఏంట్రా ఇంత చిక్కిపోయావు? రారా కూర్చో. ఎయిర్పోర్ట్కి వస్తానంటే వద్దన్నావు. ఫ్లైట్ ఉదయం ల్యాండ్ అయితే ఇప్పుడా రావడం? అబ్బా ట్రాఫిక్ జామ్ డాడ్. ఎప్పుడు తిన్నావో ఏంటో. ఫిల్టర్ కాఫీ తీసుకురానా? ఏంట్రా, ఏంటి అలా వెతుకుతున్నావు? నువ్వు పుట్టి పెరిగి తిరిగి నిల్లే. కాకపోతే పెయింటింగ్ మార్చాం అంతే. పెయింటింగ్ మార్చారా? ఇంకేమన్నా మార్చారా? తాతయ్య, తాతయ్య, తాతయ్య కన్నా. తాతయ్య ఇదే ఊర్లో ఉన్నాడులే. సాయంత్రం వెళ్ళి కలుద్దాంలే. కలవడం ఎందుకండి, మనం వెళ్ళి తీసుకొద్దాం. ఈ ఊళ్ళో ఉండటం ఏంటి, తీసుకురావటం ఏంటి? మన ఇంట్లో ఉండటం లేదా? అదేం లేదురా, తాతయ్య గారి బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారంట. ఆయనతో కలిసుంటే టైం పాస్ అవుతుందని పదే పదే అంటుంటేనో సరే అన్నావురా. ఏంటమ్మా ఇది? తాతయ్య లేకపోతే దేవుడు లేని గుళ్ళా ఉంది ఇల్లు. చాలా బోసుగా ఉంది. దేవుడు గుళ్ళోనే ఉండాలని లేదురా, ఎక్కడున్నా ఒకటేరా. ఫ్రెష్ అయ్యరా, కబుర్లు చెప్పుకుందాం. ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. అవునమ్మా, తాతయ్యని చూసి ఎన్నాళ్ళయిందో. అయినా డాడ్, మీ నాన్నకి దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు? అంత పెద్ద ఆయన్ని దూరంగా ఎలా ఉంచగలుగుతున్నారు? అది ఆయన కోరి వెళ్తానంటేను. అబ్బబ్బా, నీకెందుకురా ఇంటి విషయాలన్నీ? పెళ్ళైతే తెలుస్తుందిలే. అబ్బీ, ఓ డాడ్, మామ్, మీకు చెప్పడం మర్చిపోయాను. షీఈ్ మిస్ రోజీ, అమెరికాలో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీ కూతురు. రోజీ, అయిందా నీ చాటింగ్? బై ది వే, షీఈ్ మై మామ్ శశిరేఖ. హీఈ్ మై ఫాదర్ లక్ష్మణ్ కుమార్. దిస్ ఈజ్ మై హోమ్. ఎవర్రా ఈ అమ్మాయి? ఓ మామ్,
షీ ఈజ్ మై వుడ్ బి. ఉడ్బియా? డాడ్, ఐఎమ్ సారీ, మీకు చెప్పలేదు కదా. మై బెటర్ హాఫ్ రోజీ. ఏంట్రా ఇదంతా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అబి? ఇది ఇల్లా? అమెరికాలో నా బాత్రూమ్ అంత లేదు. వీళ్ళు నీ పేరెంట్సా? డర్టీ ఫెలోస్. ఏ మాటలు మర్యాదగా రాని. శశి నువ్వు ఆగు. ఏంట్రా ఇది? నాకేం అర్థం కావడం లేదు. ఉడ్బి ఏంటి, బెటర్ ఆఫ్ ఏంటి? ఏంట్రా ఇదంతా? ఎస్, హీజ్ మై వుడ్ బి. అబి, ఇక్కడ మనం ఉండడం ఏంట్రా? ఒక్కసారి మా డాడీకి చెప్తే అరగంటలో అద్భుతమైన ఇల్లు కొనిస్తారు. అక్కడికి వెళ్ళిపోదాం అబి. సారీ రోజీ, ఇది మా తాతయ్య పుట్టిన ఇల్లు, మా నాన్న పుట్టిన ఇల్లు, నేను పుట్టిన ఇల్లు. నువ్వు ఇక్కడే ఉండాలి. హో షిట్. అలా అయితే కొత్తగా పెళ్లి చేసుకోబోయే మనకి ప్రైవసీ ఉండాలి కదా. ప్రైవసీ ఉండాలంటే వీళ్ళింట్లో ఉండకూడదు. ఏ పిల్ల, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? తను చెప్పేదాంట్లో తప్పే ఉంది మమ్మీ. భార్యాభర్తల మధ్య ప్రైవసీ ఉండాలి కదా. మీరుంటే అది ఉండదు కదా. ఓకే అభి, ఎక్కడికైనా అనాథాశ్రమానికి పంపించేద్దాం. అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవ్రీ మంత్ బిల్ మనం పే చేద్దాం. అవును డాడ్, మీ వల్ల మాకు ఇబ్బంది ఉండదు, మా వల్ల మీకు ఇబ్బంది ఉండదు. ఏంట్రా ఇదంతా? ఇంట్లో పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా అనాథాశ్రమానికి వెళ్ళమంటావా? అలా అంటే నీకు నోరెలా వచ్చిందిరా? తప్పు వాడదు కాదు శశి, ఈ వ్యవస్థది. నీడనిచ్చే చెట్టునే నరికేసే ఈ సమాజానిది. ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే బరువైపోతాడని, పరువు పోతుందని అనుకునే మనలాంటి మనుషులది. పద, మనం దూరంగా వెళ్ళిపోదాం పద. కాకపోతే అవి నీకు పెళ్లి చేసేంతవరకైనా. ఏమంటావు రోజీ? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అంతవరకు అవుట్ హౌస్లో ఉండం మనం. అలాగేనమ్మా, లోపలికొచ్చి కూర్చో. తాతయ్య రండి. నాన్నా, రోజీ, తాతని అక్కడ కూర్చోబెట్టు. రండి, కూర్చోండి తాతయ్య. తాతయ్య తన వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేశారు. నాకంతా తెలుసు. ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి తాతయ్య దగ్గరికే వెళ్ళాను. అందుకే లేట్ అయింది. నాన్న, అమ్మ, వృద్ధాశ్రమంలో తాతయ్య ఎలా ఉన్నారో తెలుసా? తన వంట తనే చేసుకుంటూ, తన గిన్నెలు తనే తోముకుంటూ. నీకు ఓ కొడుకు పుడతాడులే. తన బట్టలు తనే ఉతుక్కుంటూ, నీళ్లు మోస్తూ కనిపించారమ్మా. నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను పెద్ద తప్పు చేశాను నాన్న. నాన్న అనే 2 అక్షరాలకు విలువేంటో ఇప్పుడు తెలిసి వచ్చింది నాన్న. క్షమించండి మావయ్య. గుళ్ళో విగ్రహాన్ని తొలగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలిసొచ్చింది మావయ్య. రోజీ, బై ది వై, ఈ అమ్మాయి అమెరికా అమ్మాయి కాదు, నా ఫేస్బుక్ ఫ్రెండ్. నేను ఇండియా వస్తూ తన సహాయం కోరాను.
వుడ్ బి క్యారెక్టర్ బాగా చేసింది కదూ. క్షమించండి అంకుల్, మీ అబ్బాయి పెద్ద పెద్ద డైలాగ్స్ రాశాడు, కానీ చిన్న క్యారెక్టర్ ఇచ్చి అప్పుడే ఏం చేసేసాడు. లేదమ్మా, నీది ఫుల్ లెంత్ క్యారెక్టర్. అవునమ్మా, నువ్వే నా కోడలివి. చూసావురా, కుండ నిండుగా ఉంటేనే అందంగా ఉంటుంది. కాస్త ఖాళీ అయితే గిలగిలా కొట్టుకుంటుంది. కుటుంబం కూడా అంతేరా. అవును నాన్న, అమెరికాలో ఉన్నానే కానీ మనసంతా మీ మీదే. నాన్న దూరమైతే ఎలా ఉంటుందో మీకు తెలియజేయడానికి ఈ నాటకం ఆడాం. నన్ను క్షమించు నాన్న. ఒరే మనవడా, పైన కూర్చోరా. నువ్వు కూర్చో అమ్మా. ఒరే, అక్కడ నేనున్నానే గాని మనసంతా నీ మీదే ఉండేదిరా. రేపు నీ కొడుకు నీలాగే చేస్తాడేమని భయంగా ఉండేదిరా. కానీ వాడికి నాన్న విలువ బాగా తెలుసురా. ఒరే లక్ష్మణ్, వీళ్ళిద్దరికీ తొందరగా పెళ్లి చేసి వీడిని ఓ నాన్నని చెయ్యి. ఏంటన్నా? ఛీ, ఓ తాత.